భారత స్వాతంత్ర సమరంలో యువ కిషోరాలు. మన దేశ స్వాతంత్ర సమరం తొలి రోజుల్లో రాజులందరూ సమీకృతంగా బ్రిటిష్ వారితో పోరాడారు. దీనిని బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటు అని అన్నారు. కానీ సావర్కర్ వంటి వారు దీనిని ప్రథమ భారత స్వాతంత్ర సమరం అని అన్నారు. ఇది 1857లో జరిగింది. ఇందులో భారతీయులకు విజయం చేకూరలేదు. తర్వాత వందలాది మంది యువతీ యువకులు ఒక పక్క విప్లవ జ్యోతులు పట్టుకొని బ్రిటిష్ వారితో పోరాడితే, లక్షలాది మంది భారతీయులు శాంతియుతంగా పోరాడడానికి మహాత్మా గాంధీజీ కనిపెట్టిన అహింసా మార్గం ప్రధాన ఆయుధంగా నిలిచింది. ఇప్పుడు దేశం కోసం చిన్నతనంలోనే అసూలు బాపిన కొందరు గురించి తెలుసుకుందాం. ఇలా అసూలు బాపిన తొలి బాల యోధుడు ఇతను 12 సంవత్సరాల వాడు బాజీ రౌత్. బాజీ రౌత్ అక్టోబర్ 5, 1926న నీలకంఠాపూర్, ఇది ఢెంకనాల్ ప్రాంతంలో ఒరిస్సాలో ఉంది, అక్కడ జన్మించాడు. ఒరిస్సా రాష్ట్రంలో స్వాతంత్ర సమరం ప్రజామండలాల ద్వారా 1938లో జోరుగా సాగుతోంది. బ్రిటిష్ సైన్యం ఢెంకనాల్ ప్రాంతంలోని నీలకంఠాపూర్ ప్రజలపై దాడి చేయదలిచింది. దీనికోసం సైన్యం అక్కడ ఉన్న బ్రాహ్మణి నదిని దాటాలి. ఆ రాత్రి సమయంలో అక్కడ పడవ నడిపే సరంగులు ఎవరూ లేరు. అక్కడ వారికి పడవలను కాపలా కాస్తున్న ఒక బాలుడు కనిపించాడు. ఈ బాలుడు ప్రజామండలికి చెందిన వానర సేన సభ్యుడు. సైనికులు ఆ బాలును పిలిచి పడవ తీసి తమను నదిని దాటించమని హెచ్చరించారు. వారి ఉద్దేశం తెలిసిన బాలుడు పడవ తీయడానికి అంగీకరించలేదు. వెంటనే కోపం వచ్చిన ఒక సైనికుడు ఆ బాలుని తలపై కొట్టాడు. రక్తం కారుతున్నా ఆ బాలుడు ధైర్యంగా కేకలు వేసి రానున్న ప్రమాదం గురించి బ్రాహ్మణి నది అవతల ఉన్న ప్రజలను హెచ్చరించాడు. ఆ రోజు రాత్రి ఆ బాలుడు మరణించాడు. మరునాడు ఉదయం ప్రజలకు సైన్యంకు జరిగిన గొడవలో మరికొంతమంది ప్రజల ప్రాణాలు కూడా పోయాయి. ఇలా గ్రామ ప్రజలను హెచ్చరించిన బాజీ రౌత్ 11 అక్టోబర్ 1938న దేశం కోసం అసూలు బాపి చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఒడిశా భాషలోని ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన సచ్చిదానంద రౌత్ రాయ్ బోట్ బాయ్ అన్న పేరుతో 1943లో ఒక అద్భుతమైన దీర్ఘ కవిత వ్రాసి ఈ బాలభక్తుణ్ణి ఇలా కీర్తించాడు. ఇది కాదు ఒక చితాభస్మం మిత్రులారా, దేశం చీకటి అనే నిస్పృహలో ఉన్న వేళ ఇది మనకు స్వేచ్ఛనిచ్చే వెలుతురు, ఇది మన స్వాతంత్ర జ్వాల అంటూ ఈ బాలభక్తుణ్ణి కీర్తించాడు. భారత స్వాతంత్ర సమర చరిత్రలో మాస్టర్ సేన్ దా నాయకత్వంలో జరిగిన చిట్టగాంగ్ విప్లవంకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. ఇది 1930 ఏప్రిల్లో జరిగింది. ఇందులో పాల్గొన్న ఒక చిన్న వయస్సు విప్లవ వీరుని గురించి మనం తెలుసుకుందాం. ఇతను 15 సంవత్సరాల వయసు వాడు మాత్రమే. చరిత్ర పుటల్లో టెగ్రాగా పేరుగాంచిన హరిగోపాల్ బాల్ ఆనాటి బెంగాల్లోని కనుంగోపరలో 1915లో జన్మించాడు. అన్నదమ్ముడు లోకనాథ్ బాల్తో కలిసి 1930 ఏప్రిల్ 18న చిట్టగాంగ్ ఆయుధాగారం దోపిడీలో పాల్గొన్నాడు. ఆనాటి విప్లవ వీరులకు మాస్టర్ సూర్యసేన్ దా నాయకుడు. ఆ రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొంతమంది విప్లవకారులు 2 బృందాలుగా చిట్టగాంగ్ సైనిక ఆయుధాగారంపై దోపిడీలో పాల్గొన్నారు. ఎన్నో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. టెలిగ్రాఫ్ ప్రసారాలను విచ్ఛిన్నం చేశారు. రైళ్ల రాకపోకలకు ఆటంకం కల్పించారు. కొంతమంది యూరోపియన్ క్లబ్పై దాడి చేశారు. అనంతరం అందరూ పోలీసు ఆయుధాగారం వద్దకు వచ్చి తాత్కాలిక ప్రభుత్వ ప్రకటన చేసి మాస్టర్ సూర్యసేన్ దాకు సైనిక వందనం చేశారు. బ్రిటిష్ సైన్యం వచ్చి ఎదురుదారి ప్రారంభించడంతో వీరందరూ జలాలాబాద్ కొండల్లోనికి వెళ్ళిపోయారు. 1930 ఏప్రిల్ 22న బ్రిటిష్ సైన్యం జలాలాబాద్ కొండల్లో ఉన్న విప్లవ వీరులపై దాడి చేసింది. ఈ దాడిలో మరణించిన 12 మంది విప్లవకారుల్లో హరిగోపాల్ బాల్ కూడా ఉన్నారు. ఈ విధంగా మాస్టర్ సేన్ దా నిర్వహణలోనూ ఆ తర్వాత కూడా వీరి విప్లవ చర్యలు 1932 మే 18 వరకు కూడా కొనసాగాయి. హరిగోపాల్ బాల్ జలాలాబాద్ కొండల్లో సైనిక బ్రిటిష్ దాడిలో మరణించిన సమయంలో అన్న చివరి మాటలు గుర్తుంచుకోదగినవి. గుడ్ బై డియర్ బ్రదర్, మన పోరాటాన్ని కొనసాగించండి అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు.
హరిగోపాల్ బాల్ను విప్లవ వీరులు ముద్దుగా టెగ్రా అంటే పులిబిడ్డ అని పిలిచేవారు. ఇలా 15 సంవత్సరాల చిన్న వయసులోనే హరిగోపాల్ బాల్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన ఇంకో బాలకిశోరం రోహిణి బారువా. ఇతని జననం 1915, మరణం 18 డిసెంబర్ 1935. తన 15వ ఏట జరిగిన చిట్టగాంగ్ ఆయుధాగారం దోపిడీ వంటి వాటిని కుతూహలంగా పరిశీలించేవాడు. ఇతనిపై అనుమానంతో ప్రభుత్వం 27 జూన్ 1932లో అరెస్ట్ చేసి విచారణ చేయకుండా జైళ్లలో ఉంచింది. చివరకు దౌలత్పూర్ గ్రామంలో ఇర్షాద్ అలీ అనే పోలీసు అధికారి ఆధీనంలో ఉంచింది. ఈ గ్రామం ఫరీద్పూర్ జిల్లా గౌలండో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది. నిర్బంధంలో ఉంటున్న సమయంలోనే రోహిణి బారువా మెట్రికులేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. బారువా తల్లి చనిపోయిన ఇర్షాద్ అలీ ఇతనిని సొంత గ్రామం వెళ్ళడానికి అనుమతించక ఎన్నో బాధలు పెట్టాడు. ఇటువంటి వారి వలన మిగిలిన విప్లవ వీరులకు ఇబ్బంది కలగకూడదని తలిచి ఇర్షాద్ అలీ గొంతు కోసి అతన్ని చంపి పోలీసులకు లొంగిపోయాడు రోహిణి బారువా. బ్రిటిష్ ప్రభుత్వం రోహిణి బారువాను ఫరీద్పూర్ జైల్లో 18 డిసెంబర్ 1935న ఇతని 20వ ఏట ఉరి తీసింది. స్వాతంత్ర సమరంలో చిన్న వయసు బాలికలు కూడా పాల్గొన్నారు. వీరిలో ఎన్నదగింది రాణి గైదిన్లు. ఈశాన్య రాష్ట్రంలోని నాగాజాతి ఉండే ప్రాంతాల్లో రోంగ్మి నాగాజాతికి చెందిన జోడోనాంగ్ నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మణిపూర్ ప్రాంతంలో ప్రారంభమైంది. గైదిన్లు తన 13 సంవత్సరాల వయసులో 1927లో ఈ ఉద్యమంలో చేరింది. అనేక సంఘటనల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం జోడోనాంగ్ను 1931 ఆగస్టు 29న ఇంఫాల్లో ఉరితీసింది. ఆయన తరువాత ఈ ఉద్యమాన్ని ఆయన అనుచరురాలు వరుసకు సోదరి అయిన గైదిన్లు నడిపించింది. ఈమె జీవితకాలం 1915-1993. లుంగు కౌ లేదా లోగ్ కౌ గ్రామం ఇది టెమాంగ్ జిల్లా మణిపూర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఈమె పుట్టింది. ఈమె చదువుకోలేదు. జోడోనాంగ్ అనంతరం గైదిన్లు 1932 నుండి అంటే తన 17వ ఏట నుండి బ్రిటిష్పై జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించింది. కొండల్లో పులోమి గ్రామంలో 1932లో కర్రలతో కోట నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 4000 మంది అనుచరులతో బ్రిటిష్ వారిపై ఉద్యమం సాగించడానికి సిద్ధమవుతోంది. ఇంతలో బ్రిటిష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ దళంతో దాడి చేయడం మొదలుపెట్టింది. కెప్టెన్ మెక్డొనాల్డ్ 17 అక్టోబర్ 1932న 17 ఏళ్ల గైదిన్లుని అరెస్ట్ చేశాడు. గైదిన్లుకు ప్రభుత్వం జీవిత ఖైదు విధించి 14 సంవత్సరాల పాటు వివిధ జైళ్లలో ఉంచింది. నెహ్రూ గారు జైల్లో గైదిన్లుని కలిసినప్పుడు ఆమెను రాణి గైదిన్లు అని సంబోధించారు. ఆనాటి నుండి ఈమె రాణి గైదిన్లు పేరుతోనే ప్రసిద్ధి చెందింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు రాణి గైదిన్లును జైలు నుండి విడుదల చేయించారు. రాణి గైదిన్లును ప్రభుత్వం 1982లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. మరో ఆణిముత్యం కర్తార్ సింగ్ సరభా. ఇతను 19 ఏళ్ల నిండకుండానే దేశం కోసం ఉరికంబం ఎక్కాడు. ఇతను మే 24, 1896లో సరభా గ్రామం లూధియానా ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రంలో ఉంది. అక్కడ జన్మించాడు. ఇతను 1912లో తన 16వ ఏట అమెరికాకు వెళ్ళాడు. అక్కడ గదర్ పార్టీ ముఖ్య నాయకుడైన సోహన్ సింగ్ భాక్నా వల్ల ప్రేరణ పొంది గదర్ పార్టీ ఏర్పడినప్పుడు అందులో చేరి గదర్ అంటే విప్లవం అన్న పేరు గల పత్రికా నిర్వహణ బాధ్యతను చేపట్టాడు. భారతదేశంలో విప్లవం తీసుకొచ్చే సన్నాహాల్లో భాగంగా 1914లో భారతదేశం చేరుకున్నాడు. ప్రముఖ విప్లవ వీరుడు రాస్ బిహారీ బోస్ను అమృత్సర్లో 1915 జనవరిలో కలిసి చర్చలు జరిపాడు. అందరూ కలిసి 21 ఫిబ్రవరిన విప్లవం లేవదీయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కిర్పాల్ సింగ్ అనే ద్రోహి వల్ల ప్రభుత్వంకి ఈ విషయం తెలిసిపోయింది. ప్రభుత్వం వీరిని బంధించింది. కర్తార్ సింగ్ సరభాను లాహోర్ జైల్లో 16 నవంబర్ 1915లో ఉరి తీసింది.
కేసు నడుస్తున్న సమయంలో కర్తార్ సింగ్ సరఫా అన్న మాటలు మరువలేనివి. నా కోరిక ఏమిటంటే దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు నేను మళ్ళీ మళ్ళీ పుడుతుండాలి, మళ్ళీ మళ్ళీ ఉరి తీయబడుతూ ఉండాలి, నా దేశం స్వాతంత్రం పొందడం నేను చూడాలి అని ఎలుగెత్తి చాటాడు. చూసారా కర్తార్ సింగ్ ఎలా దేశం గురించి ఆలోచించాడో. ఇలాగే ఇంకొక యువ కిషోరం ఖుదీరామ్ బోస్ కూడా 19 సంవత్సరాల వయసులోపే దేశం కోసం ఉరికంబం ఎక్కాడు. ఖుదీరామ్ బోస్ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలోని సోపాని గ్రామంలో 1889 డిసెంబర్ 3న జన్మించాడు. 9వ తరగతి వరకు చదువుతున్న రోజుల్లోనే చదువు వదిలి జాతీయ ఉద్యమంలో పాల్గొనసాగాడు. వీరేంద్రనాథ్ ఘోష్ నిర్వహిస్తున్న విప్లవ సంస్థలో చేరాడు. నారాయణఘర్ రైల్వే స్టేషన్ దగ్గర 1907 డిసెంబర్ నెలలో ఖుదీరామ్ బోస్ బృందం రైల్లో ప్రయాణిస్తున్న బెంగాల్ గవర్నర్పై బాంబు దాడి చేసింది. కానీ ఈ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ రోజుల్లో కలకత్తాలో ఉండిన మేజిస్ట్రేట్ మరియు న్యాయాధికారి కింగ్ఫర్డ్ భారతీయుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఇతనికి గుణపాఠం చెప్పాలని జుగంతర్ సంస్థ వీరులు తీర్మానించారు. ఇంతలో కింగ్ఫర్డ్ ముజఫరాపూర్కు బదిలీ అయ్యాడు. ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చాకి అన్న విప్లవ వీరులు ఇదే పని మీద ముజఫరాపూర్కు వెళ్ళి అక్కడ సమయం కోసం ఎదురు చూడసాగారు. కింగ్ఫర్డ్ వెళ్లే వాహనంపై ఏప్రిల్ 30, 1908న బాంబు దాడి చేసి వీరిద్దరూ తప్పించుకొని పారిపోయారు. కానీ ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. విప్లవ వీరులు భావించినట్లుగా వీరు బాంబు దాడి చేసిన వాహనం కింగ్ఫర్డ్ది కాదు, కెన్నడీ అనే అతని కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం అది. కెన్నడీ అనే అతని కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం కూడా కింగ్ఫర్డ్ వాహనం వలె ఉండడం వల్ల ఇలా జరిగింది. వీరి ప్రయత్నం వ్యర్థమైంది. అందుచేత కింగ్ఫర్డ్ బ్రతికిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు దొరికిన ప్రఫుల్ల చాకి తనను తాను రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. బాంబు దాడి అనంతరం ఖుదీరామ్ బోస్ రాత్రంతా దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచి వైనీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. కానీ అక్కడ ఉదయాన్నే అంటే మే 1వ తేదీ 1908న అనుకోని పరిస్థితుల్లో పోలీసులకు దొరికిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఖుదీరామ్ బోస్కు ఉరిశిక్ష వేసి అతన్ని ముజఫరాపూర్ జైల్లో 11 ఆగస్టు 1908న ఉరి తీసింది. ఖుదీరామ్ బోస్ అరెస్ట్ అయిన వైనీ రైల్వే స్టేషను భారత ప్రభుత్వం ఖుదీరామ్ బోస్ బలిదానంకు గుర్తుగా ఖుదీరామ్ బోస్ పూసా రైల్వే స్టేషన్గా నామకరణం చేసింది. తన 17వ ఏట దేశం కోసం ప్రాణాలర్పించిన వీరాంగన కనకలతా బారువా ఆనాటి అస్సాం రాష్ట్రంలో దర్రాంగ్ జిల్లాలో బొరంగబారి గ్రామంలో 22 డిసెంబర్ 1924న జన్మించింది కనకలత. కుటుంబ పరిస్థితి దృష్ట్యా కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదివింది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఈమె మృత్యువాహిని దళంలో చేరింది. స్థానిక పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకాన్ని సెప్టెంబర్ 20, 1942న కనకలత ఎగురవేయాలని మృత్యువాహిని సంఘం నిర్ణయించింది. సత్యాగ్రహుల దళం ఈమె నాయకత్వంలో పోలీస్ స్టేషన్ వైపు కదిలింది. ఈమె బృందం గాంధీజీ సూచించిన సత్యాగ్రహ దీక్ష పాటిస్తూ పోలీసుల హెచ్చరికను లెక్క చేయకుండా ముందుకు సాగింది. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. కనకలతకు తుపాకీ గుండు తగిలి ఆ రోజే ఆమె మరణించింది. ఇక ప్రీతిలత వడ్డేదార్ బెంగాలుకు చెందిన తొలి మహిళ అమరజీవిగా కొనియాడబడింది. చిటగాంగ్ తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించింది. ఈమె పురుష వేషం వేసి సెప్టెంబర్ నెలలో 1932లో పహర్తాలి యూరోపియన్ క్లబ్పై రాత్రి 15 మంది విప్లవకారులతో దాడి చేసింది. ఈ దాడిలో ప్రీతిలత గాయపడింది. పోలీసులకు బందీ కాకూడదని సైనైడ్ త్రాగి సెప్టెంబర్ 24, 1932న తన 21వ ఏట మరణించింది. ఇలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు భారతీయులను బాధించిన సర్ కర్జన్ విల్లీని లండన్లో కాల్చి చంపిన మదన్లాల్ డింగ్రా వంటి వారు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వందలాది మంది ఉరికంబాలు ఎక్కారు. అండమాన్ సెల్యులార్ జైల్లో ద్వీపాంతరవాస శిక్షలు అనుభవించారు.
ఇక గాంధీజీ కనిపెట్టిన అహింసాయుత సమర విధానంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొని స్వాతంత్ర సమరయోధులుగా మారారు. ఇలా ఒక ప్రక్క విప్లవ పంద, ఇంకొక పక్క అహింసా మార్గం మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైంది. మన దేశ స్వాతంత్రం కోసం ఎన్ని విప్లవాలు, ఎన్ని ఉద్యమాలు నిర్వహించవలసి వచ్చిందో అన్న విషయం మనం గమనించి ఆనాటి దేశభక్తులకు సదా వందనాలు తెలుపుతూ ఉండాలి. ఈ వ్యాసానికి ఆధార గ్రంథాలు స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధులు సంఘం వారు ప్రచురించిన పుస్తకం ఇది. ఇంకొక పుస్తకం హ్యాంగ్డ్ ఫర్ దైర్ ప్యాట్రియాటిజం, రిటన్ బై ఆర్కే టండన్. ఇంకొక పుస్తకం ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, రిటన్ బై ఏఆర్ఎన్ శ్రీవాస్తవ. నాలుగో పుస్తకం డైరెక్టరీ ఆఫ్ మార్టైర్స్, ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1857 to 1947, వాల్యూమ్ 4. ఐదవది బాజీ రౌత్, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఏ లిటిల్ హీరో టు ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆర్టికల్ బై డాక్టర్ కమలాకాంత్ రౌత్. జై హింద్.